శ్రీ గురుభ్యో నమ. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక భోజరాజు. రాసినవారు పోలంకి వెంకటరామచంద్రమూర్తి, మద్రాసు. ఒక ఊరిలో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన గొప్ప పండితుడు. అయితే ఆ బ్రాహ్మణుడి పాండిత్యాన్ని, విద్యను చూసిన వాళ్ళెవ్వరూ లేకపోయేవారు. ఆదరణ లేకపోవడం చేత ఆయన గర్భదరిద్రంలో మగ్గిపోతూ ఉన్నాడు. పేదరికానికి తోడు కుచేలుడికి మోస్తరుగా ఈ బ్రాహ్మణుడికి గంపెడు మంది పిల్లలు కూడాను. ఈ పెద్ద కుటుంబాన్ని పోషించే దారి కనపడక ఆయనకు సంసారం అంటే విరక్తి పుట్టేసింది. అందుకని ఒక రోజున ఎవ్వరికీ చెప్పకుండా కాశీ పోదామని బయలుదేరాడు. పోయి పోయి బ్రాహ్మణుడు కొన్నాళ్లకు ప్రయాగ చేరుకున్నాడు. ప్రయాగ పేరు పొందిన పుణ్యక్షేత్రం. అందులోనూ ఇక్కడ గంగా, యమున, సరస్వతి అనే 3 నదులు కలుస్తున్నాయి. ఈ 3 నదులు కలిసే ప్రదేశాన్నే త్రివేణి సంగమం అని అంటారు. అసలు ఈ 3 నదులు దేనికదే చాలా మహిమ గలది. అటువంటప్పుడు 3 ఒకే చోట కలుస్తున్నవంటే ఆ మహిమ ఎంతటిదో ఎవ్వరూ చెప్పగలరు? ఎవరైనా మనస్సులో ఒక కోరిక కూరుకుని ఈ సంగమంలో పడి చచ్చిపోయినట్లయితే మళ్ళీ జన్మలో ఆ కోరిక తప్పక నెరవేరుతుందని ఒక వాడుక కూడా ఉన్నది. ఈ నమ్మిక అలా ఉంచి పుణ్యం ఆర్జించాలనే ఉద్దేశంతో దేశ దేశాల నుంచి వేల వేల జనం వచ్చి ప్రతి రోజున త్రివేణి స్నానం చేస్తూ ఉంటారు. ఈ జనాన్ని చూసేసరికి మన పేద బ్రాహ్మణుడికి కూడా ఇక్కడ స్నానం చేసి పుణ్యం ఆర్జించాలని బుద్ధి పుట్టింది. ఈ జన్మానికి ధనం ఎలానూ లేదు, పుణ్యమన్నా ఆర్జిద్దామని అతని ఆశ. ఒకనాడు ఇలానే ఆయన స్నానం చేయటానికి వచ్చేసరికి నది ఒడ్డున 4 అమ్మాయిలు కనపడ్డారు. వాళ్ళు కేవలం దేవలోకం నుంచి దిగివచ్చిన గంధర్వ కన్యలా అన్నంత అపురూపమైన అందంతో వెలిగిపోతున్నారు. వాళ్ళ అందము, ఉత్సాహము, ఏదో ఒక గొప్ప పని చేయబోతున్నట్లు కనపడే వాళ్ళ ప్రయత్నము బ్రాహ్మణుణ్ణి ఆకర్షించాయి. వాళ్ళు మెల్లగా నదిలోకి దిగి అలా నీటి లోపలికి పోతూనే ఉన్నారు. కొత్త వాళ్ళు కావడం చేత నీటి లోతు తెలియదేమో అనుకుని బ్రాహ్మణుడు వాళ్లతో ఇక లోతుకు పోబోకండి, మునిగిపోతారు అని హెచ్చరించాడు. ఎంత లోతుంటే మాత్రం మాకేం భయం, మళ్ళీ జన్మలో నెరవేరడానికి గాను కోరికలు కోరుకుని మునిగిపోవడానికే వచ్చాం అని ఆ అమ్మాయిలు నవ్వుతూ త్రివేణి మహిమను చెప్పారు. పేద బ్రాహ్మణుడు ఆశ్చర్యంతో వాళ్ల వైపు చూస్తూనే నిలబడిపోయాడు. ఆ అమ్మాయిల్లో మొదట ఆమె, పరమేశ్వర, ధనమే కదా జగత్తంతకు మూలము. మళ్ళీ జన్మలో నాకు డబ్బున్న మగడు కావాలి. డబ్బున్నందుకు తనింత తిని ఒకళ్ళకింత పెట్టి దాన ధర్మాల కోసం, మంచి పనుల కోసం దానిని వినియోగించే ధర్మగుణం కూడా నా భర్తకు ఉండాలి అని కోరుకుని బుడుంగున మునిగిపోయింది. రెండో పిల్ల, స్వామి, ధనం శాశ్వతమైంది కాదు. విద్య ఉన్నట్టయితే ధనము, కీర్తి దాని వెంబడే వస్తాయని పెద్దలంటారు. కనుక నాకు మళ్ళీ జన్మలో విద్వాంసుడు, పండితుడు, కవి అయినటువంటి మహానుభావుడు భర్త అయ్యేటట్టు వరం అనుగ్రహించు అని కోరుకుని ఆమె బుడుంగున మునిగిపోయింది. మూడో ఆమె, ఎప్పుడైనా ధనము, విద్య కలిసి ఉన్నప్పుడే మానవుడి జీవితం రాణిస్తుంది. వీటికి తోడు అధికారం కూడా ఉన్నట్టయితే ఇక కోరవలసింది మరేమీ ఉండదు. అందుచేత ధనవంతుడు, విద్యావంతుడు అయిన ఒక రాజును నాకు వచ్చే జన్మలో పతిగా చేయవలసింది దేవా అని కోరుకుని బుడుంగున మునిగింది. ఇక 4వ అమ్మాయి, భగవాన్, కంటికి ఇంపైన చక్కటి రూపం లేకపోతే ఈ లోకంలో మరేముంటే మాత్రం సార్థకమున్నది? అన్నీ అందానికి తర్వాతేను. కనుక దబ్బపండు వంటి పచ్చటి శరీర ఛాయతో, పున్నమి చంద్రుని వలె కలకలలాడే ముఖంతో, మన్మధుడి వంటి సౌందర్యం గల భర్తను నాకు మళ్ళీ జన్మలో ప్రసాదించు ప్రభు అని అంటూ బుడుంగున మునిగిపోయింది. ఇలా చిత్రంగా మనోవాంఛలు నెరవేర్చుకోవడానికి ఆ 4 అమ్మాయిలు నవ్వుతూ గంగమ్మ తల్లికి ప్రాణాలు అర్పించడం చూసి బ్రాహ్మణుడు మనస్సులో అనేక భావాలు పరిగెత్తాయి. వాళ్ల సాహసానికి అతను ఆశ్చర్యపోయాడు. అతనికి కూడా ఏదో ఒక కోరిక కోరుకుని చచ్చిపోదామని ఆలోచన కూడా కలిగింది. అయితే ఏ కోరిక కోరుకోవాలి? ఈ జన్మంతా తను దరిద్రంతోనే బాధపడవలసి వచ్చింది. కనుక మళ్ళీ జన్మలో ధనవంతుణ్ణి కావాలని కోరుకోవాలా? లేదా ఇప్పటి మోస్తారు గయాళి పెళ్ళాం కాకుండా అనుకూలవతి కావాలని కోరుకోవాలా? బ్రాహ్మణుడికి చాలాసేపు ఏదీ తెగలేదు. ఇంతలో అతనికి ఆ అమ్మాయిల కోరికలు జ్ఞాపకం వచ్చాయి. అయినా ఇంత ఆలోచన ఎందుకు? జీవితంలో మానవులు కోరవలసినవన్నీ ఆ 4 అమ్మాయిలు కోరుకునేశారు కనుక తనకు శ్రమే తప్పింది అని అనుకుని ఆ పేద బ్రాహ్మణుడు
అంగాస్త్రం నడుంకి బిగించి నదిలోకి దిగాడు. దేవా, నాది ఒక్కటే చిన్న కోరిక ఉన్నది. ఇప్పుడు కోరికలతో మునిగిపోయిన ఆ నలుగురు కన్యలకు నేను వచ్చే జన్మలో భర్తనయ్యేటట్టు అనుగ్రహించు అని అతను ఆ గుండంలో మునిగిపోయాడు. వాళ్ళ కోరికల ప్రకారం మళ్లీ జన్మలో ఆ అమ్మాయిల నలుగురు 4 రాజకుటుంబాల్లో జన్మించారు. బ్రాహ్మణుడు దారానగరంలో సింధుల మహారాజు కుమారునిగా పుట్టాడు. ఆయనే మన దేశంలో కీర్తి గడించిన భోజ మహారాజు. ఆ నలుగురు అమ్మాయిలు సుగంధి, పద్మగంధి, కనకవతి, చంద్రప్రభ అనే పేర్లతో భోజ మహారాజుకు రాణులయ్యారు. ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి.